ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఈ రోజున మేము ఇక్కడ జగ్గపేట నియోజకవర్గ పరిధిలో పెండించిపోడు అమ్మవారి సాదృశ్యంలో మున్నేటిలో జల్దీష్ చేస్తున్నాం. దీనికి కారణము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రేపు విశాఖపట్నంలో చేపట్టిన లాంగ్ మార్చ్కి ఆయనకి సపోర్ట్గా మేము చేస్తున్నాము. ఆయన ఇసుక కార్మికుల కోసం, భవన కార్మికుల కోసం, తర్వాత చాలా అనుబంధ శాఖలు 120 దాకా ఉన్నాయి. వాళ్ళందరూ బాగుండాలి. వాళ్ళందరూ బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది, ఈ సమాజం బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టాడు. దానికి వృతాభక్తిగా మన జగ్గపేట నియోజకవర్గం తరఫున మేము కూడా చేస్తున్నాము. దీంట్లో ఆయన నెరవేర్చే కార్యక్రమాలు ఏంటంటే 5 డిమాండ్ పెట్టారు స్వామి. అంటే పనికి ఉపాధిలో ఉండని నెలల్లో ఒక 10,000 రూపాయలు ఆ కార్మికులకు ఇవ్వాలని, ఇసుక ఒక టన్ను 100 రూపాయలకి ఇవ్వాలని, తర్వాత వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి, ఇప్పుడు ప్రస్తుతానికి అన్సీజన్ అనుకోండి, సీజన్ అయినప్పుడు వారికి ఇతర ఉపాధి కల్పించాలని వారి యొక్క ముఖ్యమైన డిమాండ్ అనేది. వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండేట్టు, వాళ్ళకి ఏమాత్రం అంటే వాళ్ళ యొక్క బీమా అంటే వాళ్ళకు మన సెస్ వసూలు చేస్తున్నారు భవన కార్మికుల కోసం అని చెప్పి, ఆ సెస్ ఫండ్ని అందరూ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చాలామంది దాన్ని బయటికి రానివ్వకుండా ఆ యొక్క ఆపేస్తారు. ఆ దగ్గర 2,000-3,000 కోట్లు ఉందని తెలిసింది. దాని నుంచే వాళ్ళు ఫండ్ ఇమ్మని అడుగుతున్నారు కార్మికులు, భవన కార్మికులు. దానికి కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మా యొక్క డిమాండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. వారి యొక్క ఆ సెస్లోంచి కొంత భాగం వారికి ఖర్చు పెట్టి ఇమ్మీడియట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి గారు చనిపోతే ఓదార్పు చేశారు. అలాగే ఈ కార్మికులు కూడా దగ్గర 20 మంది చనిపోయారు. ఇప్పుడేమో మీ నాయకులు ఏమంటున్నారు, దీన్ని ఇది ఒక డ్రామా, ఎవరో దేనికో చనిపోతే దీనికి చనిపోయారు అంటున్నారు. తప్పండి. అది మన జాయిసైడ్గా చనిపోయినప్పుడు మీరు ఎట్లా చేశారో ఓదార్పు యాత్ర, ఆ యొక్క యువత కానీ పెద్దవారు కానీ ఆయన మీద రాజశేఖర్ గారు ఉన్న అభిమానం చనిపోయారు కదా. అట్లాగే ఇది కూడా భవన కార్మికులు కూడా గడవలేక, అడుక్కోలేక, అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దాన్ని మీరు సరిగ్గా స్వీకరించి వారికి న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.